సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చన్న ప్లాన్ నడుస్తుందని ఆంధ్రప్రదేశ్‌లో బాగా టాక్ నడుస్తుందండి. దీనికోసం ఎప్పటి నుంచో ఉందమ్మా, ఇవాళ కాదు. ఈ కూటమి ప్రభుత్వం ఎయిము, దృష్టి, దృక్పథము, ఆలోచన అన్నీ కూడా ప్రజల గురించి, ప్రజా పాలన గురించి, మనం ఇచ్చిన హామీల గురించి, ప్రజలకు మంచి చేయాలి. ఏమీ లేదు. ఈ కక్ష సాధింపు, ఆ రెడ్ బుక్ పాలన, ఏదో జగన్‌ని అరెస్ట్ చేసేసి లోపలెయ్యాలి. ఆ పని చేయటానికి వాళ్ళు అదే ప్లాన్‌లో ఉన్నారు. అదే వ్యూహంలో ఉన్నారు. ఒక్కోళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళ ద్వారా జగన్ వల్లే చెప్పాము, జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్ ఇలా చెప్పాలని, చెప్పించాలని బలవంతంగా రకరకాల ప్లాన్లు చేస్తున్నారు. అలా దుర్మార్గ ప్లాన్, దుష్ట ప్లాన్ ప్రజలందరికీ తెలుసు చేస్తున్నారు. వాళ్ళు నిజంగా చేస్తే వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టు. ఇప్పటికే ప్రభుత్వం మీద బీభత్సమైన వ్యతిరేకత, 10 నెలల్లో ఇంత వ్యతిరేకత ఏనాడు లేదు. బీభత్సమైన వ్యతిరేకత ఉంది. ఆ పవన్ కళ్యాణ్ ఒక నిలకడ లేని అతని మాటలు, అతని అబద్ధాలు, ఈ కూటమి అబద్ధాలు, ఈ రెడ్ బుక్ పాలన ప్రజలు చేదరెత్తుకుంటున్నారు. మిమ్మల్ని మీరు గెలిచింది ఎందుకా, మిమ్మల్ని ఎందుగా గెలిపించుకొని మమ్మల్ని నట్టేట ముంచుతున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు, మాకు దగా చేస్తున్నారు ప్రజలు ఏసడించుకుంటున్నారు. ఇంకా తిడుతున్నారు కూడా కొంతమంది ఊళ్ళో ఆడాలైతే. వీళ్ళు అవన్నీ వాటి మీద దృష్టి పెట్టి కొంచెం మనం మళ్ళీ ప్రజల ముందు ఏదో చేసే ప్రయత్నం చేద్దాం. ఆటల కన్నా కూడా వీటి మీద ఉన్నారు. ఇంకా దిగజారిపోతుంది, ఇంకా అసహ్యం. ఇప్పుడు శాశ్వతం కాదు. కాకపోతే ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ప్రకారం 4 సంవత్సరాల టైం ఉంది కనుక ఈ 4 సార్లు విచ్చలవిడి ఆటలు ఆడలేండి. ఎక్కడ పోతారు? ఆడినంతసేపు ఆడతారు. తర్వాత మళ్ళీ ప్రజలు మళ్ళీ వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. ఈసారి ఈ బిహేవియర్, ఈ పద్ధతులు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా తన్ని తరిమేస్తారు కూటమిని ప్రజలు. కూటమి తన్ని తరిమేస్తారు ఈ టైంలో ఎలక్షన్ పెడితే. ఇంకా టైం ఉంది కనుక ఈ లోపల ఏమైనా బాగుపడితే వాళ్ళు బుద్ధి తెచ్చుకుని కొంచెం పద్ధతిగా పరిపాలన చేస్తే ఏమైనా మార్పు ఉంటుంది కదా. లేకపోతే ఇదే పద్ధతిలో కంటిన్యూ అయితే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, ఇందుకే మేము గెలిచాం అని. మొన్న పార్లమెంట్ అసెంబ్లీ సాంస్కృతిక కార్యక్రమాలు, అటు సాంస్కృతిక కార్యక్రమాలు అంటారా, ఒక ఎమ్మెల్యేలు వీళ్ళు నడిపే కార్యక్రమం ఏదో ఒక మంచి సందేశం ఇచ్చేదిగా ఉండాలి, ఒక మంచిదిగా. ఈ జగన్ మీద కామెడీలు, జబర్దస్త్ కామెడీలు, లేలే పాటలు, ఏమిటది? ఒక కల్చర్ ఉందా? ఒక సభ్యత ఉందా? ఒక ఎమ్మెల్యేలు చేసే సాంస్కృతిక కార్యక్రమం ఇలానే ఉంటుందా? ఎమ్మెల్యేలు అని అంటే ప్రజాప్రతినిధులు చేసే కార్యక్రమం అంటే ప్రజలకు ఏదో ఒక సందేశం ఇచ్చేది, ప్రజలకు ఒక మంచి చెప్పేదిగా ఉండాలి. జగన్‌ని తిట్టుట, బూతు పాటలు డాన్స్ చేయటం, వీళ్ళ ఏకపాత అభిప్రాయాలు ఇయ్యా. ఈ ప్రజలు ఎంత అసహించుకుంటున్నారు ఆ ప్రోగ్రామ్‌ని. బయట ఎక్కడ ఆ ప్రోగ్రామ్ గురించి అడగండి, ఎంత అసహించుకున్నారు. వీళ్ళేంటండి జబర్దస్త్ కామెడీ షోలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. వాళ్ళే బెటర్. జబర్దస్త్‌లో డబుల్ మీనింగ్ డైలాగులు పోనీ తప్పితే ఇంత పచ్చిగా లేవు. ఇది మరీ పచ్చిగాను. కేవలం అసలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే దానికి ఒక హుందాతనం ఉంటుంది, ఒక సభ్యత సంస్కారం ఉంటుంది. దాని ప్రజలకు హితవు చెప్పే సందేశాలు చెప్పే కార్యక్రమాలు, నాటకాలు, ఏకపాత్రలు ఉంటాయి. ఏమిటి ఇదేమిటిది? ఒకప్పుడు గతంలో ఇదే టీడీపీ ఎంపీ శివప్రసాద్ గారు ఉంటారు. ఆయన పార్లమెంట్ దగ్గర వేసేవాడు. రోజు వారానికి ఒక గెటప్ వేసుకుని తిరిగేవాడు. పార్లమెంట్లోనే కామెడీ అయింది. రోజు కామెడీ చేసేవాడు. ఈయన వెళ్ళిపోయాక గెటప్లు వేసుకునేవాడు అక్కడికి వెళ్ళి. ఆయన చనిపోయాడు పాపం. ఇప్పుడు అవతారం వీళ్ళు ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎత్తుతున్నారా ఏంట? వాళ్ళ ఉంది. వాళ్ళకి అసలు అన్నీ విడిచేశారు. ఏమి గెలిచాం, కింద ఎలా అయితే అబద్ధాలు ఇంకోటాడేమో ఈవీఎంలో ఏమైతే మనం గెలిచేసాం. 4 ఏళ్ళు 5 ఏళ్ళు మననేం బీగలేరు కనుక విచ్చలవిడిగా రెచ్చిపోయి ఉన్నారు. చేస్తే అనుభవిస్తారు. ఇంతకు 10 రెట్లు అనుభవిస్తారు. ఇప్పుడే ప్రజలు అడుగుతున్నారు. మీరు అరెస్ట్ చేశారు, తప్పులేదు. వాళ్ళు తప్పు మాట్లాడారు, అరెస్ట్ చేశారు. తప్పు ఓకే చేశారు మీరు. మీ వాళ్ళు మాట్లాడిన మాటలకి ఏంటి సమాధానం? మీ వాళ్ళు మాట్లాడే బూతులకి ఏంటి సమాధానం? అవును సార్. అవినాష్ రెడ్డికి భారతిరెడ్డికి అక్రమ సంబంధం గురించి మాట్లాడిన వాళ్ళ సంగతి ఏంటి? విజయం అని అమ్మ అంటారు, మీ నాన్నకి విజయంకి ఏం సంబంధం ఏంటి అని మాట్లాడిన అనిత మాటలేంటి? ఒక ఆడపిల్లలు పట్టుకుని డైమండ్ రాణి రోజా అన్న పవన్ కళ్యాణ్ మాటలేంటి? నా కొడకల్లారా ఇంకటానికి వచ్చారా అని అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలేంటి? బడకావు అని భోషడీకి అని టీవీలో మాట్లాడిన ఆయన మాటలేంటి?
ఇవన్నీ అడుగుతున్నారు. మీరు మాట్లాడే ఒక చరిత్ర ఉంది, మీది ఒక పుస్తకం ఉంది. వాళ్ళు మాట్లాడేది సమర్థించడం, వాళ్ళు మాట్లాడేది తప్పే, అవును. యాక్షన్ తీసుకున్నారు. మరి ఇక్కడ ఇక్కడ మాట్లాడిన వాళ్ళ సంగతి ఏంటి? మీరు మాట్లాడిన్ని వేదాలా? హ్మ్. మీరు మాట్లాడిన బూతులు, నా కొడకలారా బట్టలు పౌడర్ తీస్తాం, మో కడ్రాయిలో పరిగెట్టిస్తాం, నా కొడకలారా, నీ అమ్మ మొగుడు సొమ్మ, నీ అమ్మ మొగుడుదా, ఆ! సార్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ బూతులు కావా? ఇవన్నీ తప్పులు కావా? మీరు మాట్లాడితే అవన్నీ నీతులు అయిపోతాయి, ఇంకోళ్ళు మాట్లాడితే బూతులు అవుతాయి. ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు. ప్రజల ముందు ఇవన్నీ ఉన్నాయి. ప్రజలేమి గుడ్డోళ్ళు కాదు, ప్రజలేమి చెవిటోళ్ళు కాదు, అమాయకులు కాదు. చూస్తున్నారు అన్నీ. మీ విన్యాసాలు, మీ వికృత వేషాలు అన్నీ చూస్తున్నారు. తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా అరెస్ట్ చేస్తే ఏపీలో ఉన్న ప్రజలు అసలు ఊరుకునే అవకాశం ఉన్నదండి? రీసెంట్‌గా కూడా ఆయన విజయవాడ ఎళ్తే కూడా కొన్ని వందల మంది ప్రజలొచ్చారండి. దీనికోసం ఏమంటారు? ఏముందమ్మా, పోలీసులు అణుస్తారు. చేసేది ఏముంది, అంతకన్నా ఏముంది? అరెస్ట్ చేస్తారు, కార్యకర్తలు లోపలేస్తారు, ముందస్తు అరెస్టులు అని చెప్పి కొంతమంది నాయకులు వేస్తారు. ఇవన్నీ చేస్తారు. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. పోలీసులు వాళ్ళ చేతిలో పెట్టుకుని ఆడిస్తున్నారు. హ్మ్. ఈ ఆఫీసర్స్ కూడా రేపు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ 5 ఏళ్ళతోటి శాశ్వతం కాదు కదా! ఇవాళ నీ రెడ్ బుక్ వస్తే రేపు వాళ్ళ బ్లూ బుక్ రాదా? ఇంకోసారి ఆరెంజ్ బుక్ రాదా? హ్మ్. బుక్ నీకే కాదుగా, ఎవరికైనా పెట్టవచ్చు కదా! ఇది తెలుసుకోవాలి. మనం రాష్ట్రంలో అరాచక పాలసీకి అవకాశం ఇస్తున్నాం. హ్మ్. గతంలో మన రాష్ట్రంలో లేదు. ఎన్నికలప్పుడు పోటాడుకుంటారు, తిట్టుకుంటారు. తర్వాత మామూలు పరిపాలన ఏదో ఇష్యూ బేస్డ్‌గా వాదనలుంటాయి గానీ, ఇలాగూ క క పర్మనెంట్‌గా కల్మషం, వైషమ్యాలు పెట్టుకొని కొట్టుకుంటాలు, తిట్టుకుంటాలు ఉండవు. అవి లేవు. ఇప్పుడు అది దానికి దారేస్తున్నారు. దానికి పునాదులేస్తున్నారా అనిపిస్తది. హ్మ్. తమిళనాడులో చూసాం. డీఎంకే వస్తే ఏడీఎంకే వాళ్ళని కార్యకర్తలు అరెస్ట్ చేయటం, ఏడీఎంకే వాళ్ళు వస్తే డీఎంకే కార్యకర్తలు అరెస్ట్, నాయకులను అరెస్ట్ చేయటం. అలాంటి అట్మాస్ఫియర్ వల్ల ఇవాళకి ఏంటి, తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి లేకపోయినాయి. ఎన్నికలకు సంబంధం లేదు. రోజు కొట్టుకుంటూ ఉంటారు. ఏ ఆ! విషయానికి కొట్టుకుంటారు ఆ కార్యకర్త ఇది. అంత వైషమ్యాలు పెరిగిపోయి. బి బి పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ బీజేపీ వాళ్ళు. హ్మ్. అలాగే బీహార్. ఆ రాష్ట్రాల్లో చూసాం. ఇలాంటి దౌర్భాగ్యంగా ఎవరైనా నిరంతరం కొట్లాటలే. ఆ కార్యకర్తలు, ఈ కార్యకర్తలు ప్రతిదానికి కొట్టుకుంటారు ఉంటారు, పొడుచుకుంటూ ఉంటారు. ఆ పరిస్థితి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారా? ఇక్కడ ఆంధ్రాలో కూడా రేపు ఎన్నికలైనా కూడా ఇక నిరంతరం వాళ్ళు వీళ్ళు కొట్టుకొని చావాలనా? హ్మ్. ఏమి మార్గం ఏమి సందేశం ఇస్తున్నారు? ఏమి మార్గాన్ని తయారు చేస్తున్నారు? ఇది ఆలోచించుకోవాలి ప్రభుత్వం. సార్ ఉగాదికి కూడా చూసుకుంటే ఉగాది కూడా ఇంకొక 2, 3, 4 రోజుల్లో వస్తుందండి. మరి ఈ ఉగాదికి వీళ్ళన్న పథకాలన్నిటిని కూడా మళ్ళీ ప్రవేశపెట్టే ఆయన అవకాశం ఉన్నదా? ఉగాది అన్నాడు గానీ, ఏ ఉగాది అనలేదు. ఆ! ఈ సంవత్సరం ఉగాదో, వచ్చే ఉగాదో అది. వాళ్ళు ఎన్నికలప్పుడు నెల రోజులు అన్నారు. ఏ నెల అనలేదు. ఆ! సార్. వాళ్ళ లాజిక్ అదే. మేము వచ్చే ఇదైనాక నెలలో అన్నీ చేస్తామన్నారు. ఏ నెల అవునండి. చెప్పలేదుగా మేము. హ్మ్. అది ఏ నెల ఈ సంవత్సరం చెప్పలేదు. నెరవేరుస్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏ ఉగాది, ఈ ఉగాదా, ఏ ఉగాది, ఉగాది అన్నాం. ఏ ఉగాది చెప్పలేదుగా మేము. హ్మ్. ఇప్పుడు ఏదో చెప్తున్నారు, చేస్తాం, అది చేస్తాం, అనౌన్స్‌మెంట్లు చేస్తున్నారు. అనౌన్స్‌మెంట్లు ఇప్పుడు చాలా చేశారు. ఆచరణలో ఏమున్నాయని ప్రశ్న. హ్మ్. అనౌన్స్‌మెంట్ ఎందుకు చేస్తాం? సంక్రాంతి పోయింది, ఉగాది అన్నారు. రేపు ఉగాది పోతే దీపావళి వస్తుంది. దీపావళి పోతే సంక్రాంతి మళ్ళీ వస్తుంది. ఈ పండుగలు వస్తానే ఉంటాయి. హ్మ్. ఎప్పటికప్పుడు ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం, చేస్తున్నాం అని చెప్తున్నారు తప్పితే ఇంతవరకు చేయలే. ఇప్పుడేదో చేస్తాం, చూద్దాం రేపు ఇంకా 4 రోజులు అవుతుంది కదా, ఏం చేస్తారు? ఏ మాట నిలబెట్టుకుంటారో చూద్దాం. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మనం ఇన్ని అబద్ధాలు ఆడాం, ఇన్ని చేస్తామన్నాం, ఎన్ని చేస్తారో చూద్దాం. రీయింబర్స్ పిల్లల చదువు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు. పిల్లలకి నిరుద్యోగ భృతి లేదు. అవును సార్. 18 ఏళ్ల వయసు వాళ్ళకి వచ్చిన వాళ్ళ ఆడపిల్లలకి 1500 లేవు. 15,000 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి లేదు. వాలంటీర్స్‌కి 10,000 లేదు. ఫ్రీ గ్యాస్ లేదు. ఫ్రీ బస్సు లేదు. అవునండి. గ్యాస్ 3 అన్నారు. ఇప్పుడేదో ఇస్తామంటున్నారు. హ్మ్. ఎన్ని ఇస్తారో తెలీదు. దానికి ఎన్ని కండిషన్స్, 36 కండిషన్స్. ఫ్రీ బస్సుకి కూడా అన్నారు. ఇప్పుడు కండిషన్ ఏంటి, జిల్లా వరకే. అవునండి. ఏ ఆహ్, జిల్లా ఆహ్, ఎత్తైతే ఆ జిల్లా వరకే అని అంటున్నారు. అంటారు. మొన్నేమో నీ అత్తారింటికి, మెట్టినింటికైనా, పుట్టింటికైనా, అత్తారింటికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా చెల్లెమ్మ మా చంద్రన్న చెప్పారని చెప్పండి అని ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడేమో జిల్లా వరకే పరిమితం అంటున్నారు. ఎన్ని మాటలు మారుస్తారో, ఎన్ని డ్రామాలు ఆడతారో చూద్దాం. ఇంక రాబోయే కాలం చాలా ప్రజలన్నీ అప్రమత్తంగా ఉన్నారు. కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఓట్లేసేసాం. నమ్మి అవునండి. వీళ్ళ నమ్మి, కూటమిని నమ్మి, 6 అడుగులు బుల్లెట్ పక్కనున్నాడు ఏదో ఇచ్చేస్తాడు. అది తుస్సుమనే బుల్లెట్టు, నిలకడ లేని బుల్లెట్టు. చంద్రబాబు భజన చేయడానికే పార్టీ పెట్టాడా అన్న స్థాయికి దిగజారిపోయిన నాయకుడాయన.
ఇప్పుడు అదే నిజంగా నడుస్తుంది సార్. నిజంగానే చంద్రబాబు గారు మాట విని ఈయన స్లోగా ఉంటున్నారని కూడా ఈ ప్రతి మీడియాలో కూడా రాస్తున్నారండి. ఏం ఇది నిజమేనండి? అతనికి వేరే చెప్పేసరిగా పార్టీ నడపాలని డబ్బులు లేవు. హ్మ్. పార్టీ బతకాలంటే ఎంత డబ్బు కావాలి, ఎంత కావాలి. చంద్రబాబు చూసుకుంటున్నాడు. మరి చంద్రబాబుకి విశ్వాసంగా ఉండరు కదా! హ్మ్. చంద్రబాబు తన పార్టీ జనసేన నడపడానికి ఆర్థికంగా చంద్రబాబు అండగా ఉంటున్నప్పుడు, హ్మ్. మరి చంద్రబాబు విశ్వాసంగా ఉండాలి కదా! అదే ఉన్నాడు. ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో మనం చంద్రబాబుని గెలిపించడన్నా, రేపు లోకేష్‌ని గెలిపించడం అంటాడు. ఆయనకేమి ఏదో తనకు జరగాల్సింది జరుగుతా ఉంటే చాలు. ఈ అతనేదో ప్రజలేదో అనవసరంగా అతనేదో పెద్ద కొత్త రాజకీయం తీసుకొస్తాడు. అది చేస్తాడు. అతను ఎందుకు పనికిరాడు అని తేలిపోయింది. ఈ 10 నెలల్లోనే ఎన్ని యూటర్న్‌లు, చంద్రబాబు కన్నా యూటర్న్ మాస్టరు. హ్మ్. చంద్రబాబే అనుకుంటే చంద్రబాబు తాత. ఇప్పుడు ఒక మాట పొద్దున్నే అన్నమాట సాయంకాలానికి తిప్పేస్తున్నాడు. సాయంకాలం మాట మర్నాడు పొద్దున్నే తిప్పేసి ఇంతకన్నా నిలకడ లేని నిలకడ లేని నాయకుడిని ఇంతవరకు చూడలేదని ప్రజలు అనుకుంటున్నారు. ఆ! అన్నీ సార్. అబద్ధాలే. అన్నీ పచ్చి అబద్ధాలే. ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో తెలీదు. ఎందుకు మాట్లాడతారో తెలీదు. ఊరినే జుట్టెగరేసుకొని ఆవేశంగా ఏది ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడి ఆ రోజు జుట్టెగరేసుకొని ఆంధ్ర రాష్ట్రానికి నష్టం చేశారు, ద్రోహం చేశారు బీజేపీ అన్నారు. ఇప్పుడు అడగరే. అవును సార్. వైజాగ్ స్టీల్ ప్లాంటు నా ప్రాణం అడ్డు పెడతా అన్నాడు. పెట్టడే మరి అడ్డు అక్కడ అయిపోతుంది. అక్కడ ఆల్రెడీ డబ్బులు లోన్ ఇచ్చారంటే దేనికి ఇచ్చారు? అబద్ధం ఆడతారు ప్రజల ముందు. లోన్ ఇచ్చింది ఓన్లీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్పు తీర్చడానికి. అప్పు తీర్చడానికి. జీతాలు ఇవ్వటానికి కాదు. ఓకే సార్. జీతాలు ఇవ్వట్లా. ఉద్యోగాలు బలవంతంగా తీసేస్తున్నారు. కంపల్సరీ రిటైర్మెంట్. హ్మ్. ఇది చేస్తున్నారు. స్లోగా మన సెంట్రల్ మినిస్టర్ కూడా అన్నాడు. ఆహ్, ప్రైవేటైజేషన్ ప్రాసెస్ విల్ నాట్ స్టాప్. ఇట్ గోస్ ఆన్. ఓకే. అంటే ఆ ప్రైవేటైజేషన్ జరుగుతా ఉంది అని ఓపెన్‌గా చెప్పాడు. మాట్లాడండి. హ్మ్. ఎందుకు మాట్లాడట్లేదు? అది ఇక అతను అనవసరం. అతని గురించి ఆలోచించడం కూడా అనవసరం అని ప్రజలకు అర్థమైపోయింది. ఇతనేదో ఇది పెట్టుకొని, అది పెట్టుకొని వాళ్ళ భుజం మీద ఎక్కి, వీళ్ళ భుజం మీద ఎక్కి ఏదో తన పబ్బం గడుపుకోవడానికి ఉన్న మనిషి తప్పితే నిజాయితీ గల నాయకత్వం లేదు. నిజమైన నిజమైన ఇదైన ఒక సిద్ధాంతమో ఏమీ లేదు. ఈయనకి ఏమి నీతి, నిజాయితీ ఏమీ లేదు. ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎండగా గొడుగు పెట్టి మాట్లాడతాడు. నిలకడ లేదు. నాలికలో స్థిరత్వం లేదు అని ప్రజలు గుర్తించేశారు. ఈ వీళ్ళు భరించటమే ఇక మనకేం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళని ఎన్నాళ్ళు భరించాలో కాలం నిర్ణయిస్తుంది. తప్పదు అంతే. 2029 దాకా భరించక తప్పదు. ఈ లోపల భగవంతుడు మా వేరే జన్ ఏమన్నా తీసుకొస్తే అప్పుడు మార్పు వస్తుంది. ఈ కూటమి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకి దుర్భరమైన ప్రభుత్వం ఇది. ఓకే. దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. ప్రజలకు భారమైన ప్రభుత్వం ఇది. ప్రజలను మోసగించిన ప్రభుత్వం ఇది. ప్రజలకి దగా చేసిన ప్రభుత్వం ఇది.